హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చెప్పలేకుండా ఎపిసోడ్స్ ఆపేసిందని అనుకుంటున్నారా? చెప్పాను కదా ఫ్రెండ్స్, తిరుపతి వెళ్ళామని. ఇక మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక డైలీ ఎపిసోడ్స్ ఇచ్చేసుకుని ఖాళీ మొత్తం ఫిల్ చేసేసుకోవచ్చు. ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. రొమాన్స్ లస్ట్ వర్సెస్ లవ్ పార్ట్ 39 ఫ్రెండ్స్. ఒక్కసారి ప్రీవియస్ ఎపిసోడ్స్ కూడా కుదిరితే రీడ్ చేయండి, అప్పుడు తొందరగా అర్థమవుతుంది. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఆ నొప్పి తట్టుకోలేక ఆమె ఉలిక్కిపడి కళ్ళు తెరిచేటప్పటికి తన మొహంలో మొహం పెట్టి చూస్తున్న వ్యక్తిని చూడగానే కెవ్వున అరుస్తుంది. ఆ అరుపులను పట్టించుకోకుండా "ఏయ్ చుప్! అరిచావనుకో ఇప్పుడే నిన్ను ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళి ఆ దుబాయ్ సేట్కి అమ్మేస్తాను. అప్పుడు ఇక నువ్వు మమ్మల్ని ఎవ్వరినీ శాశ్వతంగా చూడలేవు. వాళ్ళ దగ్గరే ఉండి రోజుకి 4, 5 నిన్ను టార్చర్ చేస్తుంటే చచ్చినట్టు వాళ్ళ దగ్గర పడి ఉండాలి" అని కళ్ళని పెద్దవి చేస్తాడు అతను. ఆ వయసుకి అతడు చెబుతున్న మాటలు అర్థం అవ్వకున్నా అతడు తనను తప్పుడు ఉద్దేశంతోనే చూస్తున్నాడు అని ఆ చిన్ని మనసుకి అర్థమయ్యి 2 చేతులను జోడించి "నన్ను వదిలేయ్, నన్ను ఏం చేయొద్దు" అని కాళ్ళ వేళ్ళ పడి వేడుకుంటుంది. "అవునా? నిన్ను వదిలేయాలా? ఏం చెయ్యొద్దా?" అని వికృతంగా నవ్వుతూ అడుగుతాడు అతను. "అవును, వద్దు, నన్ను ఏం చేయొద్దు. నీ గురించి ఇంకెప్పుడు ఎవరి దగ్గర ఏం మాట్లాడను. నన్ను వదిలేయ్" అని వేడుకుంటూ వెనక్కి వెనక్కి పాక్కుంటూ వెళ్తున్న ఆమెకు గోడ తగలడంతో టక్కున ఆగిపోతుంది. "ఓ, వదిలేయ్నా? ఇప్పుడు ఇంకెప్పుడు నా గురించి ఎవరి దగ్గర చెప్పవా? సరే అయితే వదిలేస్తానే, కానీ ఒక్కసారి నీ లేలేత అందాన్ని అనుభవించి" అంటూ సడన్గా కాలి పట్టుకుని లాగేస్తాడు. దొరికిన తొడను కసిగా నలిపేస్తాడు. అప్పటికి ఇంకొంచెం గట్టిగా ఏడుస్తూ "ప్లీజ్ వదిలేయ్" అంటున్నా కనీసం కనికరం, జాలి కూడా చూపకుండా అందిన కాడ అందినట్టుగా తొడలను నలిపేస్తూ పరికిణీ జాకెట్ పైకి అని తన లేత నడుముని నలిపేస్తాడు అతను. ఆ మొరటు చేతుల స్పర్శతో అప్పటికప్పుడే శరీరం కంది రక్తం గూడు కట్టుకున్నట్టుగా మారిపోతున్న కర్కశంగా నవ్వుతూ చూస్తూ "ఏమందంగా ఉన్నావే, ఎంత బాగున్నావ్! ఎప్పటికైనా నీలాంటి కన్నెపిల్లను అనుభవించాలన్న నా కోరిక నీతో తీరిపోతుంది" అని మాట్లాడుతూనే తన చేతిని పైకి అంటూ తన లేలేత పరువాలను గుప్పిటలో బిగించి గట్టిగా పట్టుకోగానే ఆ పట్టు నరకంలా తోచి కెవ్వున అరుస్తుంది ఆమె. అప్పుడే భూమి గట్టిగా అరుస్తూ ఉలిక్కిపడి కళ్ళు తెరిచి షాక్లో "వద్దు, వద్దు, ఏం చెయ్యొద్దు, ఏం చెయ్యొద్దు" అని గట్టిగా అరవడం మొదలు పెడుతుంది. ఆ అరుపులు ఎంత గట్టిగా ఉన్నాయంటే ఫ్రంట్ రూమ్లో వర్క్ చేసుకుంటున్న విరాట్ కూడా ఏమైందోనని భయపడిపోయి కంగారు పడిపోతూ ఒక్క ఉదుటున భూమి దగ్గరకు వచ్చేస్తాడు. అప్పటికే ఒళ్ళంతా చెమటలతో తడిచి ముద్దయిపోయింది. కళ్ళు తెరవకుండానే చేతులు కాళ్ళు గిలగిలా కొట్టుకుంటూ చేతికి అందిన బెడ్షీట్ని చిందరవందరగా మార్చేసి పిల్లోస్ని ఎప్పుడో చెల్లాచెదురుగా విసిరేసి ఉంటుంది భూమి. ఏమైంది? ఈ అమ్మాయికి ఎందుకిలా ప్రవర్తిస్తుంది అని కంగారు పడిపోతూనే "మిస్ భూమి, ఏమైంది?" అని తన చేతులు రెండూ గట్టిగా పట్టుకోబోతే ఆ పట్టుకు కూడా భయపడిపోతుంది భూమి. "వద్దు, వద్దు, నన్నేం చేయొద్దు, దూరంగా పో, దూరంగా పో, ప్లీజ్ నన్ను ఏం చేయొద్దు, ప్లీజ్" అని వేడుకుంటూ విరాట్ చేతులను నెట్టేసి అంతకు తన గోర్లతో విరాట్ చేతుల మీద ఘాట్లు పెట్టేసి రక్తాన్ని బయటకు రప్పించేస్తుంది భూమి. అయినా కూడా విరాట్ పట్టించుకోకుండా "భూమి, ఏమైంది? ఎందుకిలా భయపడిపోతున్నావ్? ఏమైనా బ్యాడ్ డ్రీమ్ వచ్చిందా? ప్లీజ్ కళ్ళు తెరువు" అని తన చెంపలను పట్టుకుని బుగ్గలు తడుతున్నా ఏం చేసినా కూడా భూమి అంతకంతకు తనని గాయపరుస్తూ చేతులు మెడ అంటూ లేకుండా తన గోళ్లతో అందిన కాడ మొత్తం రక్కేస్తుంది. అప్పటికే గోళ్ళు పదునుగా దిగడంతో రక్తం వచ్చేస్తున్నా పట్టించుకోకుండా అంతకంతకు విచిత్రంగా భయంగా మారిపోతున్న భూమి ప్రవర్తనకు తనని నార్మల్ చేసేందుకు చెంప మీద లాగిపెట్టి ఒక్కటి గట్టిగా కొడతాడు. దాంతో భూమి వెంటనే ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తుంది. "ప్లీజ్ నన్ను ఏం చెయ్యొద్దు, నేను అలాంటి దాన్ని కాదు, ప్లీజ్" అని 2 చేతులు జోడించి దీనంగా కన్నీళ్లతో బేలగా అర్థింపుగా అడుగుతుంది.
ఆ చూపుకి విరాట్ మనస్సు కలుక్కుమని, ఏమైంది? ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? ముందు ఈ వాటర్ తాగు అని నెమ్మదిగా భూమి 2 చేతులు ఒక చేతితో పట్టుకుని, ఇంకొక చేతితో తన నోటి దగ్గర వాటర్ గ్లాస్ పెడతాడు. గబగబా ఆ వాటర్‌ని తాగేస్తుంది భూమి. ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు. నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. మీ కంటికి కనిపించనంత దూరంగా వెళ్ళిపోతాను. నన్ను ఇక్కడి నుండి పంపవా ప్లీజ్ అని కళ్ళ నీళ్లతో బేలగా అడుగుతుంది భూమి. ఏంటి ఈ అమ్మాయి పాడిన పాటే పాడుతుంది. అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? ఒక్క క్షణం పిచ్చి పట్టినట్టుగా చేసేసింది అని నామరూపాలు లేకుండా పోయిన బెడ్షీట్‌ని చూసి, సరే సరే వెళ్ళిపోదువు అని మాటలతో తనని శాంతింపచేసి, తనని మళ్ళీ నిద్రలోకి తీసుకెళ్తాడు. ఈసారి తనని ఒంటరిగా వదిలి వెళ్ళాలనిపించక, వర్క్ మీద కూడా దృష్టి కుదరక, భూమి చేతినే పట్టుకుని తన పక్కనే కూర్చుని కళ్ళు తెరిచే వరకు ఎదురు చూస్తూ అక్కడే ఉండిపోతాడు విరాట్. అప్పుడు పడుకున్న భూమి ఇంకొక అరగంటకు నిద్రలేచి నార్మల్గానే విరాట్ చేతిలో ఉన్న తన చేతిని గబుక్కున లాగేసుకుని కూర్చుంటుంది. ఏంటి నేనెక్కడున్నాను? మీరు ఎందుకు నా పక్కన కూర్చున్నారు? అని కంగారు పడిపోయి అడుగుతూ తన ఒంటి మీద డ్రెస్ని చూసుకుంటుంది. ఒంటి మీద చున్నీ ఒక్కటి తప్పించి అంతా నార్మల్గానే ఉండడంతో హమ్మయ్య అనుకుంటూ డక్కున బెడ్షీట్ని తన గుండెలకు అడ్డు పెట్టుకుంటుంది. అంతటితో ఆగకుండా, ఏంటి సార్ ఏమైంది? నన్ను ఇక్కడ ఎందుకు పడుకోబెట్టారు? అని అంటుండగానే విరాట్ తనని బలవంతంగా ముద్దు పెట్టుకోవడం గుర్తొచ్చి భూమి ముఖం కోపంగా మారిపోతుంది. అప్పటికే భూమిలోని వింత వింత వేరియేషన్లను పిచ్చి చూపులు వేసుకుని చూస్తున్న విరాట్ ముందేమో పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తించింది. ఇప్పుడేమో అసలు ఏం జరగనట్టుగా ఉంది. ఈ అమ్మాయికి ఏమైనా అదేదో సినిమాలో చూపించినట్టుగా డబుల్ గేమ్ ఆడే మైండ్ సెట్ ఏమైనా ఉందా? కాసేపు ఒకలా ప్రవర్తిస్తుంది అని అనుకుంటూ గట్టిగా తల విదిలిస్తాడు. సార్ మీ ఇష్టానికి ఏం చేసేసినా అడిగేవాడు లేరు అనుకుంటున్నారా? మీరు ఏం చెప్పినా గంగిరెద్దులా తలాడిస్తాను అనుకుంటున్నారా? లేదు నేను నా జాబ్ మాత్రమే చేసుకుంటాను. నేను మీ పిఏ పోస్ట్‌లోకి మాత్రం చచ్చినా రాను అని కోపంగా అంటుంది. ఆ మాటకి మళ్ళీ ఇందాకడన్న మాటలన్నీ గుర్తు రావడంతో విరాట్ మొహం ఎర్రగా కందిపోయి ఒక్క ఉదుటున భూమిని దగ్గరకు లాక్కోగానే భూమి గుండెలు విరాట్ బలమైన ఛాతీకి నొక్కుకుపోతూ ఉంటే మరొక చేతితో భూమి బుగ్గలను గట్టిగా నలిపేస్తూ, చూడు ఇంకొకసారి నా ఎదురుగా వాయిస్ రైజ్ చేసి మాట్లాడావనుకో ఇందాకడ ముద్దుతో ఆపినట్టుగా ఆపుతాను అని అస్సలు అనుకోవద్దు. అందుకని నా ముందు వాయిస్ రైజ్ చేయకుండా నీ నోరు ఇంకా అన్నీ కూడా నీ ఆధీనంలో పెట్టుకుని మాట్లాడు. అయినా ఏంటి ఓ గింజుకుంటున్నావు? పిఏ పోస్ట్ చేయమంటే ఏదో నా పక్కలో పడుకోమన్నట్టుగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. పోనీలే అంత కష్టంగా అనుకుంటున్నావు కదా. ఇంతకుముందు జాబ్లోనే కంటిన్యూ అయిపోదామని చెబుదామనుకున్నాను. కానీ నీ మాటలు, నీ పొగరు, సెల్ఫ్ రెస్పెక్ట్ ముసుగులో నీ పిచ్చి వాదన నాలో అంతకంతకు బీస్ట్‌ని నిద్రలేపుతున్నాయి తప్పించి, వాడిని శాంతపరిచే విధంగా మాత్రం నువ్వు ఉండడం లేదు. అందుకనే నీ మీద జాలి కురిపించడం కూడా వేస్ట్ అని జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఫిక్స్ అయ్యాను. నువ్వు చచ్చినట్టు నా పిఓ పోస్ట్‌లో ఉండాల్సిందే. అలానే ఇక రావుగారు మళ్ళీ జాబ్‌లోకి వచ్చినా కూడా నువ్వే నా పర్సనల్ అసిస్టెంట్‌గా కంటిన్యూ అవ్వాల్సిందే అని తన 2 బుగ్గలను తన బలమైన చేతితో గట్టిగా నలిపేస్తాడు. అప్పటికే విరాట్ పట్టుకి బుగ్గలు 2 విపరీతమైన నొప్పి వచ్చేసి ఎర్రగా కందిపోవడంతో కన్నీళ్లను జలజలా రాల్చేస్తుంది భూమి. ఆ కన్నీళ్లు నేరుగా విరాట్ చేతి మీద పడతాయి. వాటి వంక భూమి కళ్ళల్లో ఒకసారి చూసి, నీ కన్నీళ్లతో నన్ను నా మనసు మార్చాలని చూస్తున్నావా? అంత సీన్ లేదు అని తోసినట్టుగానే చేతిని వెనక్కి తీసుకుంటాడు అతడు. ఆ అదురుకి భూమి మంచం మీద వెల్లకాతిలా పడిపోతుంది. చూడు ఇన్ని రోజులు బట్టి నీ పొగరే నాకు నచ్చేది కాదు. ఇంకా నువ్వు నా మీద వాయిస్ రైజ్ చేయడం, ఆ తిక్కలో నేను ఏదో చేసేయడం ఇదంతా నీ మాటల వల్లే అనుకున్నాను. కాదు
నీకు ఒళ్ళంతా పొగరు, అహంకారం, నీకు పెద్ద సెల్ఫ్ రెస్పెక్ట్ అని పోజు పెట్టుకునే పెద్ద తిక్క దానివి నువ్వు. ఎన్నిసార్లు చెప్పినా నీ మాటలతో నన్ను రెచ్చగొట్టడం మాత్రం మానడం లేదు. అందుకని ఈసారి నేను తగ్గేదే లేదు. పోనీలే ఆడపిల్లవి అని ప్రతిసారి నాకు నేను సర్ది చెప్పుకొని వస్తుంటే నీ మాటలతో, నీ చేష్టలతో నన్ను అంతకంతకు రాక్షసుడిగా మార్చేస్తున్నావు. ఈసారి అస్సలైన విరాట్ అంటే ఏంటో నీకు చూపిస్తాను అని భూమి ఎదురుగా మంచం మీద కాలు పెట్టి, ఆ కాలి మీద మోచేతిని పెట్టి మొహాన్ని రౌద్రంగా మార్చేసి గంభీరంగా వార్నింగ్ ఇస్తాడు. ఆ వార్నింగ్కి నిలువెల్లా వణికిపోతూ, అప్పటికి కూడా తన ఆత్మాభిమానాన్ని దెబ్బ కొడుతున్న విరాట్ మాటలకు తనలోని కోపాన్ని కష్టంగానైనా బయటపెడుతూ, చూడండి, మీరు ఇలా చేస్తే నేను ఈ జాబ్లో నుండి వెళ్ళిపోతాను. మీరేం చేసినా సరే ఇప్పుడే ఈ జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోతాను. అప్పుడు ఏం చేస్తారు అని కోపంగా, ఉక్రోషంగా ప్రశ్నిస్తుంది. ఎంత చెప్పినా సరే నువ్వు మారడం లేదు చూడు. అందుకనే నీ మీద నాకు కోపం తగ్గడం లేదు. నువ్వంటే నాకు చెప్పలేని ఇది అంతకు అంతకు ఎక్కువవుతుంది. అయినా నా నుండి తప్పించుకుందామని జాబ్ రిజైన్ చేసేద్దామనే అని వెటకారంగా నవ్వుతూ, చేయలేను అనుకుంటున్నారా? ఇప్పుడే ఈ జాబ్కి రిజైన్ చేసేసి నేను వెళ్ళిపోతాను. అప్పుడు మీరేం చేస్తారో చేసుకోండి అని విసిరిగా బెడ్ మీద నుండి లేచి గబగబా ఆ రూమ్ దాటుతున్న అంతలో, ఇప్పుడు కనుక నువ్వు రిజైన్ చేసినట్టుగా నువ్వు సైన్ చేసావనుకో, నువ్వు ఈజీగా ఈ ఆఫీస్ని దాటేయచ్చు. కానీ నీ ఫ్రెండ్స్ ఇద్దరు మాత్రం ఈ ఆఫీస్ కాదు కదా, బెంగళూరు బార్డర్ కూడా దాటకుండా చేసేస్తాను అని కన్నింగా అంటాడు అతడు. వాళ్ళ లైఫ్ నా చేతిలో ఉన్నాయని నీకు ఇంకా అర్థం కావడం లేదు అనుకుంటా. పిలిచి జాబ్ ఇచ్చిన నేనే వాళ్ళని కోరి తప్పక జైలుకి పంపించడం కూడా నాకు పెద్ద కష్టమేమీ కాదనుకుంటా. నీకు నీ స్వార్థమే కావాలంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. కానీ మీ ఫ్రెండ్స్ని మర్చిపోవాలి అని సైడ్ స్మైల్తో అంటాడు అతడు. దానికి భూమి భయపడుతూ, ఏంటి సార్ ఏమనుకుంటున్నారు? మేము మిడిల్ క్లాస్ వాళ్ళం. మీరేం చేసినా పడతారు. మీరు కోరినంత డబ్బు ఇవ్వలేరు. ఇంకా మా జీవితాలు మీ చేతుల్లో ఉంటాయి కాబట్టి మీకు నచ్చినట్టుగా ఆడదాం అనుకుంటున్నారా? అసలు మా ఫ్రెండ్స్ ఏం చేశారని వాళ్ళని మధ్యలోకి తీసుకొస్తున్నారు అని కోపంగా విరాట్ మీదకు పోతుంది. తీసుకొస్తాను. మీ ఫ్రెండ్స్ని మధ్యలోకి తీసుకొస్తాను. నువ్వేం చేసినా కూడా అది మీ ఫ్రెండ్స్ మీదే ఎఫెక్ట్ పడుతుంది కూడా అంటాడు అతను. అసలేంటి సార్ మీ దౌర్జన్యం? ఇంకా నా మీద రుబాబు ఏంటి? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? మీకైనా అర్థమవుతుందా? ఎందుకు నా విషయంలోనే ఇలా ప్రవర్తిస్తున్నారు? పోనీ నన్ను ప్రేమిస్తున్నారా అంటే కాదు. మరి ఎందుకు ఇలా నన్ను టార్చర్ చేస్తున్నారు అని విరాట్ చేష్టలకు అంతకంతకు విసిగిపోయి, నీరుగారిపోయి బాధగా అడుగుతుంది భూమి. దానికి కారణం నువ్వే, నీ ఆత్మాభిమానమే అని పొగరుగా అంటాడు అతడు. ఏంటి సార్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండడం కూడా మీ డబ్బు ఉన్న వాళ్లకు తప్పేనా అని విరక్తిగా అడుగుతుంది. ఉండొచ్చు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే నీలా పొగరుగా అందరూ బిహేవ్ చేయరు. వాళ్లకు వాళ్ళ ఆత్మాభిమానం ఎంత ఎక్కువైనా నాలాంటి వాళ్ళ ముందు దానిని పక్కన పెట్టి మరీ నా ముందు నుండి తప్పుకొని పోతారు. ఎందుకో తెలుసా? మా దగ్గర డబ్బు ఉంది. ఆ డబ్బుతో మీ జీవితాలను నిమిషాల్లో కొనేయగలం. అందుకనే మాలాంటి వాళ్లతో పెట్టుకోవడం కన్నా కామ్గా వెళ్ళిపోవడం మంచిది అని పక్కకి తప్పుకొని పోతారు. కానీ నువ్వేం చేస్తావు? అండ్ నీకేం చూసుకునే ఇంత గీరా? నన్ను కొట్టావు. తర్వాత నానా మాటలు అన్నావు. అయినా నా గురించి ఏం తెలుసు అని నేను డబ్బున్నది అని గర్వం చూపిస్తానని పెద్ద పెద్ద స్టేట్మెంట్స్లు పాస్ చేసేసావు అంటూ కోపంతో ఊగిపోతాడు అతడు. అయ్యా మహానుభావా, నీకొక దండం, పెద్ద దండం. తప్పైపోయింది అని చెంపలు గట్టిగా వాయించుకుంటూ, ఆ రోజు ఏదో నువ్వు అడ్వాంటేజ్ తీసుకున్నావని నీ గురించి తెలియక బై మిస్టేక్ కొట్టేశాను. ఆ తర్వాత నువ్వు అన్న మాటల వల్ల నాలో ఉన్న ఆత్మాభిమానం తట్టుకోలేక నీ కోసం చెప్పి ఉండొచ్చు.
కానీ అదే నేను చేసిన పెద్ద తప్పైతే నిన్ను క్షమించమని కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి ఇదంతా ఇక్కడితో వదిలేయ్. నేను ఈ ఆఫీస్ కాదు, ఈ ఊరే వదిలేసి పోతాను. ఇందులోకి నా ఫ్రెండ్స్‌ని కూడా తీసుకురావద్దు అని 2 చేతులతో గట్టిగా దండం పెడుతూ అంటుంది భూమి. అది ఇప్పుడు కాదు, నువ్వు నన్ను కొట్టకముందు ఆలోచించాలి. ఆ తర్వాత సెల్ఫ్ రెస్పెక్ట్ తొక్క తోటకూర అంటూ మాటలు అనకముందు ఉండాలి. అది ఇంకా రావుగారితో నాకు క్లాస్ ఇప్పించకముందు ఉండాలి. ఇంకా ఇందాక పెద్ద స్టేట్మెంట్ పాస్ చేసావే, అంతకుముందు ఉండాలి. కనీసం నువ్వు కొట్టిన తర్వాత రియలైజ్ అయ్యి నన్ను క్షమించమని అడిగినా కూడా నీ గురించి ఆలోచిద్దునేమో. కానీ నువ్వు నా టెంపర్‌ని చాలా లూజ్ చేసేసావు. ఇంకా ఆ మాటలకు అసహనంగా చూస్తుంది భూమి. సరే అయితే నేను మిమ్మల్ని క్షమించమని అందరి మధ్య అడుగుతాను. ఇంకా మీ కోపం తీరకపోతే వర్క్ పేరిట శాడిజం చూపిస్తారు కదా! మీకు నచ్చినట్టుగా నాతో వర్క్ చేయించుకోండి. కానీ ఇలా అస్తమాను నన్ను ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, ఇలా క్యాబిన్‌కి పిలిపించుకోవడం మాత్రం చేయకండి ప్లీజ్ అంటుంది. మీ కోపం చల్లారే వరకు మీరు ఏం చెప్పినా చేస్తాను. కానీ మానసికంగా ఎంత దెబ్బ కొట్టినా భరిస్తాను. కానీ ఫిజికల్‌గా మాత్రం నన్ను టార్చర్ చేయకండి ప్లీజ్ అని కన్నీళ్లతో దీనంగా అడుగుతుంది. అబ్బచ్చా! ఏం నటిస్తున్నావే! నీ ముందు ఆ మహానటి కూడా పని చేయదు. ఏంటి? నేను నిన్ను ఫిజికల్‌గా టార్చర్ చేయకూడదా? మరి నేను నిన్ను ముట్టుకుంటే ప్రేమిస్తున్నావా అని అడిగావు కదా! దానికి ఆన్సర్ ఇప్పుడు చెప్పనా? అని సైడ్ స్మైల్ ఇస్తాడు. ఏంటి అన్నట్టు అనుమానంగా చూస్తున్న భూమి దగ్గరకు ఒక్క ఉదుటున వెళ్ళి భూమి నడుము చుట్టూ చేతిని వేసి దగ్గరికి లాక్కొని తన మొహంలో మొహం పెట్టి, అడిగావు కదా 2 డేస్ బ్యాక్ ఏంటి లవ్ చేస్తున్నారా అని. ఆ లవ్ అన్న పదమే నా డిక్షనరీలో లేదు, ఇంకా రాదు కూడా అని అతడు సైడ్ స్మైల్‌తో అంటాడు. నెక్స్ట్ ఎపిసోడ్‌లో అసలు భూమి రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలానే ఎపిసోడ్స్ అన్నీ కూడా ఆలస్యమయ్యావని నన్ను అన్‌సబ్స్క్రైబ్ చేయకండి ఫ్రెండ్స్. ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.